సంగం మండలం మర్రిపాడు గ్రామ సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ఉన్న సైఫెన్ అక్వెడక్ట్ ఆదివారం పూర్తిగా ధ్వంసమైంది. దీంతో విలువైన సాగునీరు భారీ ఎత్తున దుబ్బూరు చెరువులోకి వృధాగా ప్రవహిస్తోంది. ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం సైఫెన్ అక్విడక్ట్ కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా గాయపడింది. అప్పుడే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి కాలువలో నీటి మట్టం తగ్గించి మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయితే అధికారులు రైతుల హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు చేపట్టడంతో కాలువలో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫెన్ అక్విడక్ట్ పూర్తిగా ధ్వంసమైందని రైతులు చెబుతున్నారు. దీంతో భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ దుబ్బూరు చెరువులకు చేరుతోంది. ఈ ఘటన కారణంగా మర్రిపాడు రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గం దెబ్బతినడంతో వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోయాయి. పంటల సంరక్షణకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బెజవాడ పాపిరెడ్డి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణా చర్యలు చేపట్టాలని, లేకపోతే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనకు బెజవాడ పాపిరెడ్డి కాలువ అధికారులే పూర్తిగా బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఎత్తు మాకు పడలేదన్నాడు. మంచిదే, కట్టాకి ఎంత ఇంజనీర్లు తెలియాలి కదా. ఇది కట్టింది ఎంత, ఇది ఎత్తింది ఎన్ని, కట్టిన కలవట్టు ఎన్ని కీసెక్కులకి ఎత్తింది ఎన్ని కీసెక్కులు వాళ్ళు. ఇక నాకు అట్టని తెలిసి లోపల పట్టదాలక పావుగా తినేవాడికి అన్నం పెడితే కడుపుకి సాకు ఏం చేస్తాడు. అక్కడ ఏం చేసే పరిస్థితి మా రైతుల్ని లెక్క తీయలేదు. పెరిగిపోగా ఇప్పుడు అసలు వాళ్ళకే తిప్పలు వచ్చింది. ఇది అది లేదు. మాదేమంటే కారు కూడా తిప్పకుండా లెక్క తీయకుండా మమ్మల్ని ఎగటాయించి వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించి వాళ్ళు మమ్మల్ని రైతుల్ని మా సుమారు 20 మంది 200 ఎకరాలు మునిగిపోయింది. అందులో 10 ఎకరాలు పూర్తిగా చెడిపోయింది. తర్వాత ఇంజన్లు పెట్టి కొట్టుకొని నానాకి ఇబ్బందులు పడుతున్నావా, మా బాధలు అయ్యాయా అని చెప్పి ఈ గారికి చెప్తే ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు, ఈ పేరు చెప్పు అని మమ్మల్ని బెదిరించి రైతుల్ని మమ్మల్ని కడుపు పెట్టండి. ఆయన ఇది న్యాయమే నన్ను అడిగితే వాళ్ళు చెప్పారు. దీనికి బాధ్యత వహించాలి దీన్ని ఇంజనీర్లే. నా పేరు జనార్దన్ రెడ్డి. మర్రిపాడు ఈ కాయలకాల వల్ల నష్టపోయిన రైతుల్లో నేను ఒకటి. మాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు మునిగిపోయింది. అధికారుల దృష్టికి పదే తీసుకెళ్ళినా కానీ వాళ్ళు మా మాట లెక్క చేయకుండా మా కిందకి నీళ్ళు ఎత్తాలా, మీ చేలిపోతే మాకు సంబంధం లేదని చెప్పి పూర్తిగా ఓవర్ఫ్లో ఎక్కువ వాటర్ ఇచ్చేసి 1000 క్యూసెక్కులు ఎత్తి ఇక్కడ ఉండబడ్డ పొలాలు అన్నీ మునిగిపోయి మాకు సమాధానం కూడా చెప్పకుండా మీ పొలాలు పోతే మాకు సంబంధం లేదు, మాకు ఎలాంటి మీ పొలాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు కింద వాళ్ళకి కావాలా, కింద వాళ్ళకి కాపాడుకోవాలి మేము అని చెప్పి మమ్మల్ని మేము చెప్పినా వినిపించుకోకుండా ఈ గారు వచ్చి కాయల కాలం మీద వచ్చినప్పుడు మేము మొరపెట్టుకున్నాం. కనీసం ఖైలు సాయి కూడా చూడలేదు. సార్ ఈ బ్రిడ్జి కూడా బాగాలేదు సార్, బొక్కలు పడి పైకి ఇంట్లో అవుతుందంటే బ్రిడ్జి పోతే మీకేమా, మీరు కానీ ఇంజనీరుగా, మాకు తెలియదు మీకు తెలుసా అని ఆ రోజు మమ్మల్ని దబాయించారు సార్. దాని ప్రతిఫలం ఈరోజు అనుభవిస్తున్నారు సార్. చూడండి సార్, వెనక ఎట్ట ఓవర్ఫ్లో అయిపోయి బ్రిడ్జి పైలిపోయి ఈరోజు మేము చాలలో పోవడానికి కూడా అవకాశం లేకుండా బ్రిడ్జి యువతల చాలలో పోయే అవకాశం లేకుండా అవసరపడుతున్నాము. ఇంజనీర్లకి ఒక రైతులుగా మేము వాళ్ళ దృష్టికి తీసకపోయినా మీరా మేమా ఇంజనీర్లు మీకు తెలుసా మాకు తెలుసా అని మమ్మల్ని దబాయించి పేరు పిలిచి ఎవరు నువ్వు నీ పేరు నేను దబాయించి ఆయన కారు తెక్కకుండా వెళ్ళిపోయాడు సార్. దీనికి బాధ్యత 100% ఇంజనీర్లదే కానీ ఏది కాదు. ఇంజనీర్లు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.